చూస్తే ఇక్కడ స్వామివారికి ఎవరైతే సేవ చేస్తారో, ఎవరైతే స్వామివారి యొక్క లడ్డును సొంతం చేసుకుంటారో, స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటారో, స్వామి యొక్క ప్రసాదాన్ని మనసారా ఎవరైతే తీసుకుంటారో వారి కోరికలన్నీ తీరి సకలమైనటువంటి ఐశ్వర్య భోగభాగ్యాలు పొందారు కనుకనే మనమందరం బలంగానే ఉంటున్నాం. ఎప్పుడైనా కూడా శివాయ విష్ణు రూపాయ విష్ణువే శివరూపాయ అన్నారు. ఆ యొక్క పార్వతీ పరమేశ్వర తననాథుడైనటువంటి గణనాథుడు ఈ సంవత్సరం మన బాలాపూర్లో చూస్తుంటైతే ఆ పార్వతీ పరమేశ్వరులు కూడా ఈసారి తోడు తెచ్చుకోవడం జరిగింది. అంటే సర్వము లోక సుభిక్షం కోసమే కనుక ఈ సంవత్సరం మనకు ప్రధానంగా మనకు తెలంగాణలో మొట్టమొదటిసారిగా పండుగ జరుపుకుంటున్నాం. మనం ప్రకృతి పరంగా కూడా చూస్తున్నట్టయితే గత మాసం వరకు వర్షాలు లేకపోవడం ఒక కారణం. కానీ ఈ సంవత్సరం గణనాథుడు భాగ్యనగరంలో అంటే సకల దేశాల్లో ఎక్కడైతే పూజలు అందుకోవడానికి సిద్ధమయ్యాడు. ప్రారంభం నుంచి నిన్నటి రాత్రి వరకు ఈరోజు సూర్యోదయం మునుపు ప్రపంచమంతా చల్లగా ఉండడం జరిగింది. అంటే ప్రకృతి ఒడిలో మాత చూపుతున్న పుత్రుడు రావడమే మనకు విశేషం. కనుక మనమందరము కూడా గణనాథుని యొక్క సేవ బాలాపూర్లో సేవ అనేది చాలా విశేషం. కనుక బాలాపూర్లో ఉండబడినటువంటి గణనాథుడు భాగ్యనగరంలో ఉన్న గణనాథుడికి అధ్యక్షుడు కనుక ఈయన ప్రారంభమిస్తే కానీ ఏ గణనాథుడు కలడు. కనుక కొన్ని క్షణాల్లో స్వామివారు ఆ గ్రామోత్సవానికి వెళ్తున్నారు. అదేంటి ఈ ఊరు గ్రామం మధ్యలో ఒక బొడ్డురాయి అనేటువంటి ఒకటి ఉందండి. ఆ వాటిని దర్శించిన బొడ్డురాయి చుట్టూ ప్రదక్షిణ చేసిన విశేషమైన యోగం కలుగుతుంది. మనం కూడా మరి కొన్ని క్షణాలు కొన్ని కార్యక్రమాలు తెలుసుకుంటాం. చివరిగా ఊరేగింపు ఎంతసేపు జరుగుతుంది? ఊరేగింపులు ఏమైనా పూజలు చేస్తారా? ఊరేగింపులు ఏ విధంగా గ్రామం విశేషంగా ఈ యొక్క గ్రామంలో అయ్యప్ప స్వామి వారికి భజన మండలి, గణపతి స్వామికి ఉత్సవ మండలి యొక్క సంస్థలో గాన గంధర్వులు చాలామంది ఉన్నారు. వారి గాన నృత్య సంగీతం చేత గ్రామం చుట్టూ ఒక్క ప్రదక్షిణ చేసి రావడం జరుగుతుంది. ఆ ప్రదక్షిణ చేసి రాగానే స్వామి అవుతుంది. కనుక ఈ గ్రామం మొత్తము కూడా ఈ గణనాథులు తిరిగి రావడము ఎక్కడ కూడా చూడండి అన్ని గ్రామాల్లో స్వామివారి నిమజ్జనం వెళ్ళి డైరెక్ట్ ట్యాంక్ బండ్కో హుస్సేన్ సాగర్కు వెళ్ళిపోతారు. కానీ ఈ గ్రామంలో మాత్రమే చాలా ప్రత్యేకత. గ్రామం చుట్టూ ఒక్కసారి స్వామివారి ప్రదక్షిణ వెళ్ళి రావడము యోగము. మనం కూడా స్వామివారి యొక్క గ్రామోత్సవంలో పాల్గొందాం. స్వామివారికి ఒక కటాక్ష వీక్షణం పొందుదాం. చివరిగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ విశేష పూజలు అందిస్తున్నారు? మీకు ఏమనిపిస్తుంది ఇట్లా ప్రతిసారి ఇక్కడికి వచ్చి పూజ? మేము ఇక్కడ 9 సంవత్సరాలుగా పూజలు అందిస్తున్నాము. ఈ గ్రామం మొట్టమొదటి ప్రారంభం నుంచి ఈ యొక్క గురువుగారు పూజలు అందిస్తున్నారు. ఈ గురువుగారు ఈ గ్రామం పుట్టినప్పటి నుంచి వీరే పూజలు చేస్తున్నారు. వీరికి అపారమైనటువంటి విశ్వాసము, అపారమైనటువంటి నమ్మకం ఉంది. ఈ గురుగారి యొక్క ప్రారంభ చేతులతో ప్రారంభమైనటువంటి ఆ గణనాథుడి సేవ అనేక మంది చేస్తున్నారు. కనుక ఈ గురుగారి విషయాలు కూడా కొంచెం మాట్లాడుకుందాం. మీరు చెప్పండి. అంటే మీరు ఎప్పుడు ఇక్కడ పూజలు ఇళ్లలో పూజ చేస్తున్నాం, మా ఇంట్లో చేసుకోవడం ఈ ప్రకారంగా సాగుతూ వచ్చింది. అయితే ఈ మధ్య ఇవాళ లడ్డూకి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఏమిటంటే 21వ లడ్డు. 21 అనేది మనం గణేశునికి ఏకవింశతి పత్రాలతో పూజ చేయడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి గణేశునికి ఎట్లయితే 21 అనేది చాలా పవిత్రమైందో, శక్తివంతమైందో, అదేవిధంగా లడ్డు కూడా 21వ సంవత్సరం కాబట్టి రెండు సరిగ్గా సరిపోయినాయి. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే ఈసారి లడ్డూకి గొప్ప మహత్వం ఉంటుంది. ఎందుకంటే 21 ఏదైతే 21 అనేది విఘ్నేశ్వరుడికి బాగా నచ్చిందో, బాగా శక్తివంతమైందో, అదేవిధంగా 21వ సంవత్సరం కావడం వల్ల లడ్డు కూడా అత్యంత ప్రాముఖ్యత ఉండి అత్యంత ధర కూడా పలుకుతుందని నేను విశ్వసిస్తాను. మీ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయంటే మీ స్టార్టింగ్ మీరే పూజ మొదలు పెట్టారు, ఇప్పటిదాకా కొనసాగుతూ వస్తుంది. దేశవ్యాప్తంగా కూడా బాలాపూర్ లడ్డు కావచ్చు, బాలాపూర్ గ్రామంలో వినాయకుడికి కూడా పేరు వస్తుంది. మీ ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది? ఇట్లా ఇటువంటిది ఇంతటి పేరు రావడానికి ఏమై ఉంటుంది కారణం అనుకుంటారు? లడ్డు ఉన్న మహత్వం లేదా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉంది? ఒకటి ఏమిటంటే లడ్డూకి పేరు వచ్చింది భగవంతుడి వల్ల. భగవంతుడి అనుగ్రహంలోనే భగవంతుడి పేరు మనకు అత్యంతంగా భక్తి